మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 26వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. నేను నీ చేతి సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ జీవితాల్లో మీ వినికిడిలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నేను నీ చేతి సంకెళ్ళు తీసి నిన్ను విడిపించున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ముందుకెళ్లకుండా ఏవి సంకెళ్ళైతే నిన్ను వెనక్కు లాగుతూ ఉన్నాయో, నీ అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉన్నాయో, నా యేసయ్య ఈ ఉదయకాలమందు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, ఆ సంకెళ్ళ నుండి దేవుడు విడిపిస్తున్నాడు. సహోదరుడా, సంకెళ్ళలో చిక్కుకునిపోయి ఈ సంకెళ్ళ చేత నీవు ముందుకు వెళ్ళలేక, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకునలేక, ఆ సంకెళ్ళు నిన్ను ముందుకు నడవలేనటువంటి స్థితిలో నీ యొక్క పరుగుని లేక నీ నడకని ఆపివేస్తున్నాయో, ఆ సంఖ్యలను యేసయ్య విడిపించబోతున్నాడు. ఏ దురలవాట్లు నిన్ను సంఖ్యలుగా వేసి సమాజములోనూ, కుటుంబములోనూ, జనాంగములోనూ నిన్ను హేళనపరుస్తూ ఉన్నాయో, ఆ యొక్క సంఖ్యలను యేసయ్య విడిపించబోతున్నాడు. ఏ యొక్క అనారోగ్య పరిస్థితులు నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని చేయకుండా, నీ గమ్యానికి నిన్ను చేరనీయకుండా నిన్ను వెనక్కి లాగుతూ ఉందో, ఆ యొక్క అనారోగ్యాన్ని దేవదేవుడు విడిపించి తెంపిపోతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆర్థిక సమస్యలనే సంఖ్యలు నిన్ను వృద్ధిలోనికి తీసుకురాకుండా నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఆ సంఖ్యల నుండి ఆ యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. ఏ దురాత్మ అంధకార శక్తులు నిన్ను మానసికంగా, శారీరకంగా నిన్ను ఎదుగుదలను ఎదగనీయకుండా నిన్ను అడ్డుకుంటున్నాయో, ఆటంకపరుస్తున్నాయో, నా యేసయ్య ఈ ఉదయకాలమందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, ఆ సంఖ్యలను తెంపి నిన్ను విడిపించబోతూ ఉన్నానని దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గనక అట్టి దేవుని యందు నీవు విశ్వసించి, అట్టి దేవుని యందు విశ్వాసముతో ముందుకు కొనసాగి, ఆయన యందు విధేయత చూపుతూ ముందుకు నడిచే వ్యక్తిగా నీవు బ్రతికినట్లయితే, ఆయన విడిపించినప్పటికి ఎన్నటికీ ఎవడు మూయలేడు, ఆయన మూయగా తెరుచువాడు ఎవడు లేనని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రియ సహోదరుడా, ఆయనందు పరిపూర్ణ విశ్వాసము కలిగి, ఆయనకు లోబడి, ఆయన ఇచ్చు ప్రతి ఆశీర్వాదానికి నువ్వు కారుడు కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, ఈ సంఖ్యల చేత ఎందరు బిడ్డలు తండ్రి ప్రభా, నాయనా ప్రభ కృంగిపోయి కృషించిపోతూ ఉన్నారు. వారందరినీ విడిపించి నీ ఆత్మ సహాయం చేసి బలపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడని నెమ్మడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.